థ్యాంక్ యూ. ఇండియన్ ఐడల్కి వెళ్ళలేదు ఎందుకు సాహితి నువ్వు? ఇండియన్ ఐడల్కి యాక్చువల్లీ జూనియర్స్లో ఒక్కసారి వెళ్ళాను అక్క. ఇట్ వాజ్ 2016 ఆర్ 15-16 టైంలో. అప్పుడే ఇక్కడ కూడా ప్లేబ్యాక్ స్టార్ట్ అయిందనమాట. సో ఒకసారి యూఎస్ వెళ్ళాల్సి ఉండింది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ డన్. అయితే ఇక్కడ అన్నీ ముందు చెప్పేసిన ఇదనమాట. సో లాస్ట్ మినిట్లో నేను ఒక ఎంటైర్ సెట్ ఆఫ్ ఆడిషన్సే వెళ్ళలేకపోయాను నేను. సో అలా ఒకసారి మిస్ అయిపోయింది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు కొంచెం ఇంట్లో అమ్మకి ఒంట్లో బాగాలేదు, కొంచెం కోవిడ్ టైంలో ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ అనమాట. జస్ట్ బిఫోర్ లాహే లాహే హ్యాపెండ్. సో కరెక్ట్గా ఆడిషన్స్ ఆల్రెడీ ఒక ఆన్లైన్ ఆడిషన్స్ జరిగాయి కోవిడ్ టైంలో. అప్పుడు వెళ్ళాను, సెలెక్ట్ అయిపోయాను. మళ్ళీ ఎప్పుడు ఆడిషన్కి వెళ్ళాలన్నా మళ్ళీ కరెక్ట్గా అదే టైంలో అమ్మకి కొంచెం సీరియస్ అయ్యి, అదే కోవిడ్ టైంలో ఈవెన్ మై డాడ్, ద హోల్ సిచ్యువేషన్ వాజ్ షేకీ అనమాట. సో ఇంకా ఆ టైంలో సరే ఇంకొక సంవత్సరం చూద్దాము అని చెప్పి ఆగిపోయాను. సో అలా 2-3 సార్లు అనుకోకుండా ఆగిపోయాను. బట్ ఐ డూ ప్లాన్ టు గో. యూ వాంట్ టు గో? యా డెఫినెట్లీ. ఐ థింక్ పెద్ద పెద్ద వాళ్ళు వినే అవకాశం ఉంటుంది కదా. అవును. ఇక్కడ ఆఫ్ కోర్స్ బాలు గారిని పాట విన్నారు. అవును, చాలా ఆయన మురిసిపోయి ఉంటారు. అవును. నా ఫస్ట్ అబ్రాడ్ షో కూడా బాలు గారే తీసుకెళ్ళింది. అండ్ అలాగే జానకమ్మ విన్నారు నీ పాట? జానకమ్మ గారు చిన్నప్పుడు నా సరిగమప జోడీ నెంబర్ 1లో ఒక ఫైనల్స్కి ఆవిడ జడ్జ్గా వచ్చారనమాట. అప్పుడు ఆవిడ ముందే లాస్ట్ ఫైనల్ క్లాసికల్ సాంగ్ అంటే మెయిన్ సాంగ్, డిసైడింగ్ సాంగ్ పాడాల్సి వచ్చింది, రాసక్రీడ ఇక చాలు అని. సో అది ఆవిడ ముందు పాడే అదృష్టం దక్కిందనమాట. సో పెద్దవాళ్ళందరూ పాట విని నిన్ను ఆశీర్వదించారు. సో మరి ఇక్కడి నుంచి మరి హౌ డస్ దెన్ నీ ప్లానింగ్ ఎలా ఉంటుంది? టిపికలీ షోస్ ఒకటి చేస్తావు కాకుండా పాటలు పాడమన్నప్పుడు అన్ని రకాల ప్రైవేట్ ఆల్బమ్స్తో పాటు ఇవి కూడా. సో వాట్ నెక్స్ట్ సాహితీ అంటే? సో ఇండిపెండెంట్ మ్యూజిక్ స్టార్ట్ చేశాను. సో ఐ ఆమ్ ఓన్లీ కంపోజింగ్ అనమాట. ఓ యు ఆర్ కంపోజింగ్? yes I've already released like 6 songs now. సో ఇవి 6 ఏంటంటే దిస్ ఇస్ irrespective of whatever I sang in మన సినిమాలు, దిస్ ఈజ్ మై మ్యూజిక్. అంటే ఇఫ్ యూ వుడ్ లిసన్ టు నా ప్లేలిస్ట్లో ఒకవేళ ఎలాంటి పాటలు ఉంటాయి అని ఆలోచిస్తే దీస్ ఆర్ ఆల్ ద సాంగ్స్ దట్ ఐ విల్ ఎవర్ మేక్ అని. సో ఇనిషియల్గా నేను స్టార్ట్ చేసింది ఏంటంటే నా కైండ్ ఆఫ్ మ్యూజిక్ని బయట పెట్టుకోవడం కోసం. ఇప్పుడు ఐఎమ్ థింకింగ్ ఆఫ్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ జానరాస్, మ్యూజిక్ వీడియోస్. సో అలా కూడా స్టార్టెడ్ అక్క. సో నీ ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్ అంటే ఎవరిని ఎక్కువ విని నువ్వు ఎవరి స్టైల్ని ఇంబైబ్ చేసావు? సింగర్స్లో ఐ థింక్ సుశీల గారిని విపరీతంగా. నీకు అది మోహిని భస్మాసుర పాట వచ్చా? పాతది. ఏ పాట? ఆవిడదే గిరికిల్. నీ పాటే అది, నీ పాటే అనిపిస్తుంది. సుశీలమ్మ ఇచ్చారు ఆ పాట. తీయనైనా ఊయల తేలి తేలి ఊగదా తీయనైనా ఊయల తేలి తేలి ఊగదా తీయనైనా ఊయల. భలే. సూపర్, అదరగొట్టావు. తేలి తేలి ఊగదా అలా వెళ్తూనే ఉంటుంది ఆ పాట. ఏమి తాన్లమ్మ అందులో. సుశీలమ్మ ఒకసారి ఈ పాట నేర్చుకుని పాడి వినిపించాలి అన్నారు. అదొక టెస్ట్. ఇది ఒకటి జానకమ్మది అఫ్ కోర్స్. అదొకటి కాకుండా శివ శివ కన్నడ అది కూడా పాడేసుకుంటాను. అది అలా 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 నేర్చుకున్నాను. తీయనైనా ఊహలో బాగా వినేదాన్ని చిన్నప్పుడు. అంటే టేస్ట్ అంటే అంత పాత పాట ఇంత బుజ్జితల్లికి ఎలా వచ్చింది కానీ మొత్తానికి అలా వచ్చింది అనమాట. ఇంట్లో ఇంకెవరెవరు పాడతారు? అమ్మ వల్లే పాత పాటలు అలవాటు అయ్యాయి నాకు. ఏం పాటలు పాడేవారు ఎక్కువ? చిన్నప్పుడు ఏం చేసేవారంటే నేను లేచిన వెంటనే 5ంటికి 6ంటికి లేపి నన్ను ఏం లేదు స్నానం చేసి స్కూల్కి వెళ్ళే గ్యాప్లో ప్రాక్టీస్ ఇవన్నీ పక్కన పెడితే ఒక సీడీ ఉండేది, 4-5 సీడీలు ఉండేవి, సుశీల గారివి, జానక్ గారివి హిట్స్. ఆ హిట్స్లో కూడా మళ్ళీ అన్నీ మనకు తెలిసిన వస్తాడు నారాజు టైప్ కాదు, కొంచెం రేర్ హిట్స్ అవన్నీ. ఆ రేర్ హిట్స్ అన్నీ నాకు
కూర్చుని ఫస్ట్లో నాకు నచ్చేది కాదు. ఫస్ట్లో నాకు ఎలా ఉండదంటే నేను కొత్త పాటలు వింటాను అనేదాన్ని అనమాట. తర్వాత లేదు, ఇవి విని ఇవి ప్రాక్టీస్ చేయని చెప్పి నాకు రోజు పొద్దున సీడీ పెట్టి వినిపించేవారు. సో అమ్మ నాకు చిన్నప్పుడు నాకు తెలిసి ఇంకా ఊహ కూడా సరిగ్గా రాని టైంలో నాకు లలిత సంగీతం పాటలు నేర్పించేవారు. ఏ పాట? నాకు తెలిసిన పాటలు ఉంటాయి. ఒక పాట, ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా భావుక పులకిత రుదంతమా సుమభావ పరిమళ విలాసమా ఓహో వసంతమా, ఇదొక పాట. తర్వాత వదినకు ఒక్కసారి బిందెకు బిగుసరి బంగారు జడ కుచ్చుల మావదిన ఆహ బంగారు జడ కుచ్చుల మావదిన అని ఒక పాట ఉండేది. ఇలాంటివి చాలా చాలా టైంలో పెళ్లి పాటలు, ఈ తర్వాత ఇలాంటి తర్వాత అమ్మ దొంగ, ఇవన్నీ నేర్పించేది అనమాట నాకు చిన్నప్పుడు. ఫస్ట్ నాకు 3 ఏళ్లకే నాకు హనుమాన్ చాలీసా నోటికి వచ్చేలాగా నాకు 2:30 నుంచే చెప్తూ ఉండేది మా అమ్మ. సో 3:30కి నోటికి వచ్చేసేది నాకు హనుమాన్ చాలీసా. అలా అమ్మ పాపం చాలా పాత పాటలు, విపరీతంగా పాత పాటలు వినేది. తర్వాత అంటే ఎవరికి తెలియని, మీకు తెలిసి ఉంటాయి, వినుము చెలి తెలిపెదని పరమ రహస్యం అది మరి ఎవరు తెలియని మధుర రహస్యం హృదయములు నయనములు ఏకమాయనే మా ఇరువురికి భేదమింక లేకపోయినే. మీరు ఇది వినే ఉంటారు అక్క. సుందరంగా అందుకోరా సౌందర్య మాధుర్య మకరందము అందలేని పొందలేని ఆనందలో కాలు చూపింతురా ఆనందలో కాలు చూపింతురా. అది లాస్ట్లో సుందరంగా అందుకోరా సుందరంగా అందుకోరా ఓం నమః శివాయ, మళ్ళీ ఓం నమః శివాయ. అమ్మో అదంటే అసలు పవర్ఫుల్ గా వచ్చేవి ఆ పాటలన్నీ. అప్పుడు అందు మహాదేవ శంభో బాబా బాబా, అది అసలు నాకు ఏంటో ఆ పాట పాడుతుంటే ఏడుపొచ్చేస్తుంటుంది. సహస్రకోటి దాన్ని నాకు మహాదేవ శంభోనే ఎంత ఇన్స్పిరేషన్ అంటే, దాని వల్ల నేను లాస్ట్ ఇయర్ శివరాత్రికి నేను ఒక పాట కంపోజ్ చేశాను అనమాట శివుడి మీద. అది రామ్ మిర్యాల గారు మేల్ పాడారు, ఫీమేల్ నేను పాడాను అనమాట. సో ఇది నాకు మహాదేవ శంభో అంటే చాలా ఒక కనెక్టివిటీ అనమాట. దానివల్ల ఇది కంపోజ్ చేయడం జరిగింది. దీని పేరు శివమాయ. పాట పేరు ఎలా వస్తుంది? రాసింది కూడా నేనే. అబ్బో, ఓహో, ఇంకా ఈ యాంగిల్ కూడా ఉందన్నమాట. అలా నాకు ఉట్టప్పుడు రాయడం వచ్చేది కాదు. మామూలుగా ఎప్పుడన్నా నేను ఇండిపెండెంట్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చేది కాదు. శివరాత్రికి ఒక 1 వీక్ ముందు అనుకోకుండా నేను ఒకరోజు నిద్ర రావట్లేదని రాత్రి ఊరికే రాసి చూద్దాం వస్తే వచ్చింది, లేదని రాశాను. అదే నేను రిలీజ్ చేస్తాను అనమాట. శివుని ఆనలేనిదే శివైనా కుట్టదు, శివుని ఆనలేనిదే శివైనా కుట్టదు, శివమాయలో పడి శివ గుట్టిన తెలియదు, శివుని ఆనలేనిదే శివైనా కుట్టదు. భోళా శంకరుడంటారని బోళ్ళెడు కోర్కెలు చదువుతాము, బోళా శంకరుడంటారని బోళ్ళెడు కోర్కెలు చదువుతాము, భోగాలు గీగాలు బూడిదని భోగాలు గీగాలు బూడిదని తెలిసేలోపే భూగోళం ఇడిసేస్తాము, శివుని ఆనలేనిదే శివైనా కుట్టదు. అసలు పాట అయినా పుట్టదు, శివుని నిజంగానే కుట్టదు కాదు, పుట్టదు. శివుని ఆజ్ఞతోనే ఈ పాట కూడా వచ్చిందని అనుకోవాలి. అంత సో